విడచిపోయిన ప్రియమైనవన్నీ నాకిచ్చితివే. ప్రియుడన్నారు విడచిపోయిన ప్రియమైనవన్నీ నాకిచ్చితివే.
స్తోత్రం. అందరం కూడా కూర్చుందామండి. మాటలు మనం ధ్యానం చేసుకుందాం. బయటికి వెళ్ళిపోయిన మగవాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు ఒక్కళ్ళు చూసి రండి. కొత్త సంవత్సరంలో మనం ఎంత ఉద్యమంగా, సంతోషంగా, ఆసక్తిగా ఎదురు చూస్తూ వెళ్తామో అలానే ఉంటాం సంవత్సరం అంతా. మన మధ్యలో పడుకుంటాం, నన్ను గిలక్కే తెచ్చాడు. హల్లెలూయా. నిద్ర ఎంతమందికి వస్తుంది? నిద్రపోత పాట పాడేస్తా లేచి. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం దేవుడు ఏం మాట్లాడతాడని ఆసక్తి ఎంతమందికి ఉంది? ఏం మాట్లాడతాడో నా దేవుడు నాతో అని ఉందా? ఏంటి శ్రీకాంత్ ఎంత ఎత్తాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన క్యాలెండర్లో వాగ్దానం ఏంటండి? ఫస్ట్ వాగ్దానం అందరు చెప్పండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం కదా. ఇది కదా మన క్యాలెండర్ మీద ఉన్న వాగ్దానం. దేవుడు మనతో ఇచ్చిన వాగ్దానం. మనకి ఈ సంవత్సరం అంతా నెరవేర్చబోయే వాగ్దానం కూడా అదే. హల్లెలూయా. ఏమిటి ఆ యొక్క ప్రతిఫలం? మనం కోరుకునే ప్రతిఫలం ఏంటంటే జనరల్గా మంచి ప్రతిఫలమే కోరుకుంటారు అందరూ. ఈ సంవత్సరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దీవెనగా ఉండాలి, ఎవరి దగ్గర ఏం అడగకూడదు, మేమే ఇవ్వాలి. మంచిదే, కోరుకో, తప్పలేదు. కానీ అది ఎవరికి జరిగిద్దో నీకు తెలియాలంటే దేవుడు ఏం మాట్లాడతాడో ఈరోజు నువ్వు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. రూతు గ్రంథం దీన్ని ఒకసారి రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. చాలండి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ రూతు గారు ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు ఆమె గురించి మాట్లాడుతున్న మాట, యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఈ సంవత్సరం నువ్వు రాసి పెట్టుకో, ఇదే వాగ్దానం నీది కూడా. అంటే తర్వాత వాగ్దానాలు తీస్తాం అమ్మగారు అంటే అవి హెచ్చరికలు అవ్వచ్చు, ఆదరణ అవ్వచ్చు, బలపరిచేది అవ్వచ్చు, బూస్టింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది కూడా జరిగింది. కానీ నీ దీవెన, నీ ఆశీర్వాదం ఈ వాక్యంలో ఉంది. చిలక ప్రాణాలు ఏదో అంటారు చూసారా, రాజుగారి ప్రాణాలు చిలకలో పెట్టేవాళ్ళు అంటే దాని కథలు చెప్పేవాళ్ళు కదా. మాంత్రికుడు ప్రాణాలు చిలకలో పెట్టి చిలకనేమో ఎక్కడో పెట్టేవాళ్ళంట. కథలు ఉండే కదండి. అట్లా దేవుడు ఈరోజు నీకు కూడా నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనని ఎక్కడ పెట్టాడు తెలుసా? ఆ వాగ్దానంలో పెట్టాడు. హల్లెలూయా. ఏం చేయాలి మరి ఆ వాగ్దానం నెరవేరాలంటే అంటే ఏం ప్రతిఫలం వస్తుంది? మంచి ప్రతిఫలమా, చెడ్డ ప్రతిఫలమా? చెడు కూడా వచ్చేది ఉంది కదా. చెడ్డవి కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. మంచి జరగాలి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు కొత్త సంవత్సరంలో? మంచి జరగాలని. అంటే ఏ మంచి? ఆ మంచి చెప్పండి. వల్ల ఏ మంచి? ఆ మంచి ఆరోగ్యం ఉండాలి, బిడ్డలకు చదువులు ఉండాలి, ఇంకా సమృద్ధి ఉండాలి, ఇంకా అంతేనా? అయిపోయింది. మూడు ఆత్మీయంగా ఎదగాలి, దేవుని యొక్క మర్మాలు గ్రహించాలి, ఇంకా అంతేనా? దేవుని సన్నిధిలో ఉండాలి, ఇంకా ఆశీర్వాదానికి కారణంగా ఉండాలి, ఇంకా మగవాళ్ళు ఏం చెప్పరా? బయట ఉండాలా? మేము రోడ్డు మీద ఉండాలి అంటారా? జనవరి 1 రోజు కూడా నాకు తిట్టించుకోబాకండి. సంవత్సరం అంతా పడతానే ఉంటాయి మీకు. అప్పుడు అనవసరంగా చక్కగా కూర్చొని బుద్ధిగా వాక్యం విని నిద్ర వస్తే చక్కగా మొహం కడుక్కొచ్చుకోండి. ఇంకా నిద్ర వస్తే అమ్మ కొంచెం టీ ఉండని అడగంట, పర్లేదు, టీ పంపేస్తాం. హల్లెలూయా. మీ ఆశీర్వాదం ఇప్పుడు మీ దాంట్లో ఉంది. తర్వాత నాకు దేవుడి సంవత్సరం దీవించరా, నన్ను మాత్రం దీవించడు, నాకు మాత్రం లేదు, నాకు అన్నీ ఎదురొస్తున్నాయి,
నేనేం పట్టుకుంటే అది మట్టి అయ్యిద్ది, మశానం అయ్యిద్ది, ఇవన్నీ చెప్పవాకండి. దేవుడు నీ ఆశీర్వాదాన్ని నీకు చేతిలో పెట్టేశాడు. అది ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. ఇక్కడ రూతు గ్రంథంలో రూతు గురించి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం వచ్చింది. ఏమిటి ఆమె చేసింది? చెప్పండి. తన అత్తను ప్రేమించింది. ఇంకా ఇంకా కొన్ని సీట్లు అక్కడ ఖాళీగా ఉన్నాయి, ఎవరో వాళ్ళు లేరు. ఇక్కడ 3 ఉన్నారు, ఇందాక ఫుల్ అయిపోయారు. దేవుణ్ణి ప్రేమించింది. అత్త ఆమె దేవుడు కాదు, ఆమెకు సంబంధం లేదు అసలు చెప్పాలంటే. ఏంటమ్మా? విడిచిపెట్టకుండా. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనం ప్రతిఫలం, మంచి ప్రతిఫలం రావాలంటే మనం ఏం చేయాలి? మంచి పనులు. ఆమె చేసిన పని ఏంటంటే, రూత్ గారు తన భర్త చనిపోయిన తర్వాత తనకు అవకాశం ఉంది తను వెనక్కి వెళ్ళిపోవడానికి. తను వెళ్ళి వేరే పెళ్లి చేసుకోవచ్చు, తను సంతోషంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. రిస్క్ చేయాల్సిన అవసరం ఆమెకు లేదు. కానీ ఆమె చేసిన రిస్క్ ఏంటో తెలుసా? తన అత్తతో చెప్పింది, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవెక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ చచ్చిపో. దేవుడిలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మైండ్ సెట్ కలిగి ఉండాలండి. కష్టం వచ్చిందని దేవుణ్ణి తిట్టడం, కష్టం వచ్చిందని చర్చికి మానేయడం, కష్టం వచ్చిందని ప్రార్థన మానేయడం కాదు. ఎందుకో తెలుసా? కష్టం ప్రతి ఒక్కరికి వచ్చింది, కానీ ఆ కష్టాన్ని దేవుడు ఉంచడు. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మంచిలోకి, సంతోషంలోకి నడిపిస్తాడు. ఈ నడిపించే ఈ క్రమంలో బాధ ఉంటుంది, కొంచెం వేదన ఉంటుంది, కొంచెం. దాన్ని నువ్వు తట్టుకోగలిగితే, ఆ పరీక్షకు నువ్వు నిలబడగలిగితే, ఆ తర్వాత నీకు వచ్చే ప్రతిఫలం కనుక నువ్వు ఊహించుకొని దాన్ని భరించగలిగితే, దేవుడు నీకు ఇచ్చేది చాలా 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 బెస్ట్ ఇస్తాడు. హల్లెలూయా. పోనీ మనం దేవుడిని వదిలేసి ఓకే లోకంలో కలిసిపోయాం, వద్దు మనకు కలిసి రాలేదు, వదిలేసాం, బాగుపడిన లేరు, శాంతిగా బ్రతికిన వాళ్ళు లేరు, సంతోషంగా ఉన్నవాళ్ళు లేరు, ఉండరు. ఒక్కళ్ళు కూడా నేనైతే చూడాల. కానీ కష్టమైన దేవుళ్ళో నిలబడిన వాళ్ళు, ప్రభా చావైనా బతుకైనా నీతోనే అని అన్నవాళ్ళు మాత్రం ఈరోజు దేవుడు వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తరాలని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు నీకు మంచి ప్రతిఫలం రావాలంటే నువ్వు దేవుడితో ఒక నిబంధన చేసావు. అయ్యా నువ్వే నా దేవుడివి, నువ్వే నా రాజువి, నువ్వే నా యజమానివి, నాకు నిత్య జీవం ఇచ్చేది నువ్వే, చావైనా బతికైనా నీతోనే, ఇంకా వెనక్కి తిరిగి చూడను అని నువ్వు చెప్పావే బాప్తిసం తీసుకున్నప్పుడు. ఆ మాట కోసం నువ్వు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా నువ్వు నిలబడితే ఆయనేమి చేయి విడిచిపెట్టడు. హల్లెలూయా. సమస్యలు ఇందాక 2-3 సాక్ష్యాలు చెప్పారు. తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. నిలబడితే ఏమైందో తెలుసా? అల్లి మబ్బు విడిపోయినట్టు అన్ని క్లియర్ చేస్తాడు దేవుడు. నిజమే, ఈ సంవత్సరం దేవుడు ఎంతగా మన సంఘాన్ని కాపాడాడంటే, అపవాది లేపిన శోధన అసలు ఏమవుద్దో ఏంటో, సంఘం అంతటి అలా డిస్టర్బ్ అయ్యే పరిస్థితులండి, నిద్రలేని పరిస్థితులు, చాలా వేదన బాధ అనుభవించాం, నలిగిపోయిన పరిస్థితులు, మళ్ళీ కోలుకుంటావా అనే పరిస్థితులు. కానీ నా విశ్వాసం నా దేవుడి మీద నేను ఏమైనా అవని, ఏం చేస్తావో ప్రభా నీ చిత్తం అని అప్పగించుకునే మనస్తత్వం ఉంటే దేవుడు మరలా ఆ పరిస్థితులన్నీ సమాధానపరుస్తాడు. ఆ సమాధానాన్ని దేవుడు మనకి ఇచ్చాడని ఈరోజు బిడ్డల సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. అదే మనం చెదిరిపోయింటే ఎంతమంది అండి బయటికి వెళ్ళి చూడండి, ఇంట్లో పరిస్థితులు చిన్న చిన్న గొడవలు, చిన్న వాటికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. పిల్లలు తీసేసుకుంటున్నారు, పెద్దలు తీసుకుంటున్నారు, భార్య భర్తలు తీసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకొని కుటుంబాలను కూల్ చేసుకొని చెట్టుకోకలు పుట్టకోకలు అయిపోయి బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది, నెమ్మది లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది, సమాధానం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది. చుట్టూ అందరూ ఉంటారు, హృదయంలో శాంతి ఉండదు, ఆనందం ఉండదు.
దేవుడు ఈరోజు నీకు అది ఇస్తున్నాడు. నువ్వు దేవుడితో కరెక్ట్గా ఈ నిబంధన నువ్వు చేయగలిగితే ఈరోజు ప్రభా చావైనా బ్రతుకైనా నీతోనే. మధ్యలో ఎంతమంది రాని, నీకు ఎన్ని ఆఫర్స్ ఇవ్వని, లేదా నేను పక్కన పెట్టాను. రూతు చేసిన ఆ పనికి దేవుడు ఆమెను విడిచిపెట్టాడా? చెప్పండి. నిన్ను వదిలిపెట్టేస్తాడు అనుకుంటున్నావా? నువ్వు బంధువులను వదిలేసి నీ దేవుడి కోసం నువ్వు ఎన్నో మాటలు పడి, నిందలు పడి, అవమానపడి, కష్టపడి, అవసరమైతే కడుపు కాల్చుకొని, తిండి లేకపోయినా, ఉద్యోగం తీసేసినా, లేదా నిన్ను అవమానించినా, బాధలు పెట్టినా, నేను ఇంట్లో వల్ల నీకు శత్రువులైనా, ఎన్ని సమస్యలు నువ్వు దేవుడి కోసం భరిస్తుంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? చెప్పండి. విడిచిపెట్టాడండి. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, నిజంగా మన పట్ల ఎంతగా ఆయన కరుణ చూపిస్తున్నాడు కదా. ఈరోజు నీకు మంచి ప్రతిఫలం రావాలంటే దేవుణ్ణి నువ్వు అంటి పెట్టుకుని ఉండే మనసు ఉండాలి. హల్లెలూయా. ఏ మనసు? నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి.